ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. నిన్నైతే డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి నిరసనగా జూబ్లీ బస్టాండ్లో పెద్ద ఎత్తున కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ కూడా హాజరయ్యారు. సార్, ఎట్లా చూస్తున్నారు? ఆర్టీసీ సమ్మె దాదాపు మూడో రోజులు అవుతుంది. ఇప్పటికే నలుగురు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే ఒక కార్మికుడు చనిపోవడం కూడా జరిగింది. అదే ఇక్కడి దాకా రావాల్సింది కాదు. ఇక్కడి దాకా రావాల్సింది కాదు. ముందే చర్చలు ద్వారా దీన్ని పరిష్కరించుంటే బాగుండేది. వాస్తవానికి ఏంటంటే బయట కూడా చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వం యూనియన్లను రద్దు చేసిపోయింది. ఆ యూనియన్లను రద్దు చేసినాక జరిగిన పరిణామం ఏంటంటే ఆ యూనియన్లు రద్దు చేయటంతో ఇక్కడ కార్మికులకు రక్షణగా నిలిచే వ్యవస్థ లేకుండా పోయింది. అది చాలా కీలకం. కార్మిక సంఘం అనేది చాలా కీలకం. ఆ సంఘం లేకపోవడంతో రక్షణ లేకుండా పోయింది. బస్సులు తగ్గినాయి, ప్రైవేటు ఈవీ బస్సులు ఎక్కువ వచ్చినాయి, ఎలక్ట్రికల్ బస్సులు. అవన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఇచ్చింది, ఆర్టీసీకి ఇవ్వకుండా. కేంద్రం కూడా ఆ విషయాల్లో చాలా తప్పే చేసింది. అది వీటితో ఏమవుతుందంటే రోజువారీ పనిభారం కార్మికుల మీద విపరీతంగా పెరిగింది. యూనియన్ ఉంటే ఒక హేతుబద్ధమైన పద్ధతి అనేది అభివృద్ధి అయ్యేది. అట్లాంటి పద్ధతి అనేది కాకపోవటం చేత ఇవాళ ఈ సమస్యలు కార్మికుల మీద తీవ్రమైన పని ఒత్తిడి పెరిగింది. వాళ్లకు విపరీతమైన ఒక సంక్షోభం, ఒక్కోసారి రెండు డ్యూటీలు చేయాల్సి వచ్చేది. ఇట్లాంటి సమస్యల కారణంగానే ఇవాళ అనివార్యమై కార్మికులు ఈ సమ్మెకు దిగుతున్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం ఇవాళ చర్చలు చేస్తుంది. ఆ చర్చలు ఒక పరిష్కారాన్ని చూపుతాయనే నమ్మకంతో నేనున్నాను. గత ప్రభుత్వం చేయలేదని ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టారు, మార్పు కోరుకున్నారు, ప్రజలు తీసుకొచ్చారు. వచ్చిన 100 రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి దాదాపు 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ ప్రభుత్వం కూడా చేయట్లేదని చెప్పేసి జేసీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? అందుకే సమ్మె జరుగుతున్నది కదా. అది చేయలేదు కాబట్టే సమ్మె జరుగుతుంది. ఇవాళ అయినా మేల్కొని ప్రభుత్వం మరి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ తప్పకుండా ఒక పరిష్కారాన్ని చూపుతుందనే విశ్వాసం నాకు. అంటే కమిటీలు కేవలం కాలయాపన మాత్రమే అని చెప్పేసి కమిటీ వేసి అధ్యయనానికి కమిటీ అంటే కాలయాపన అనుకోవచ్చు. చర్చల కోసం కమిటీ వేసింది. ఏ చర్చ జరిగినా ఇవాళ చర్చల ద్వారా ఒక పరిష్కారం వస్తుందనే నా ఆలోచనతో ఉన్నాను నేను. ప్రభుత్వం కూడా ఒకవైపు చర్చల పేరుతో ఒక పక్కన చేస్తుంటే మరోవైపున పొన్నం ప్రభాకర్ మాటలు కూడా మమ్మల్ని రెచ్చగొడుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తే మేము ఉద్యమం చేసాం, లేకపోతే సమ్మె చేస్తున్నాం అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా చేయడం కూడా జేసీ నాయకులు కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏమున్నాయో ఇప్పుడు వాళ్ళ చర్చలకు వెళ్తున్నప్పుడు వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకోవచ్చు. నాకు అర్థమైన పొన్నం ప్రభాకర్, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చూసినాం కదా, కొంచెం వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన వాడు కొంత సానుభూతి ఉంటుంది ప్రజల పట్ల. మరి వాళ్ళ ఏమన్నాడో నేను వినలేదు. ఏదున్నా కానీ మాట్లాడవచ్చు ఆయనతోని, విషయాలు ఏదున్నా. మరి అలా పోయినప్పుడు యూనియన్లో ఆ సమస్యలు కూడా అక్కడ చెప్పుకుంటే వాటన్నింటికి కూడా ఒక శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. ఆత్మహత్యలు ఇంకా జరగకుండా ఉండాలంటే ప్రొఫెసర్ కోదండరామ్ ఏం కోరుతుండ్రు, ఏం చెప్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పగలిగేది ఏంటంటే, ఒకటి ఇది బాధ. కోలాశంకర్ గౌడ్ చనిపోతే మాకు ఆడ నర్సంపేటలో చాలామంది మిత్రులు ఉన్నారు, మాతో పాటు పనిచేసే అంబటి శ్రీనివాస్ లాంటి సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళందరికీ తెలిసిన వ్యక్తి. అక్కడ చాలా బలమైన సంఘీభావ ఉద్యమాన్ని నిర్మించినాం మేము. అట్లాంటి ఆ కుటుంబానికి వాళ్ళు ఉన్న సమస్యలు వాళ్ళకి అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అక్కడ గట్టిగా వాళ్ళ వెంట నిలబడతారు. ఇవాళ మనం చేయవలసింది ఏంటంటే ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ, ఒకటి ఆత్మహత్యలు పరిష్కారం కాదు, అందరం నిలబడదాం, కొట్లాడదాం, ఓ పరిష్కారాన్ని సాధించే వరకు మేము కూడా మీ వెంట ఉంటాం, మీకు న్యాయం జరిగే వరకు మేము మీకు తోడుగా ఉంటామని ప్రకటించడానికే నేను ఇవాళ వచ్చిన. తప్పకుండా ఆ ప్రయత్నం, మాతో అయ్యే ప్రయత్నం కూడా మేము చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం. ఫైనల్గా చెప్పండి, గత ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే మాట్లాడిన కోదండరామ్ ఇప్పుడు గతంలో మాట్లాడినంత మాట్లాడలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు మాట్లాడుతున్నా కదా మీ ముందే. లేదు, ఒక విషయం ఏంటంటే అప్పుడేమో మొట్టమొదటిసారి ఒక సమ్మె తెలంగాణ ఏర్పడ్డాక, కాబట్టి ఆ యూనియన్లు నిలబడటానికి చాలా సపోర్ట్ చేయవలసిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ అవసరం లేదు. కార్మిక సంఘాలు గట్టిగా ఉన్నాయి, వాళ్ళు తమ పని చేసుకోగలుగుతారు. ఒక ప్రభుత్వంలో కూడా ఒక మార్పు ఏంటంటే, ఈ ప్రభుత్వంతో మాట్లాడవచ్చు, చెప్పచ్చు, ఒక తోవ ఉంటుంది. కాబట్టి పరిస్థితులు మున్పట్లాగా లేవు, కొంత మారినాయి. మాలాంటి వాళ్ళ పాత్ర తగ్గటం నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే స్వతంత్రంగా మనం ఉన్నా లేకున్నా ఒక హక్కుల కోసం నిలబడి కొట్లాడగలిగే పరిస్థితి ఉండటం మంచిది. ఆ పరిస్థితి ఉంది ఇవాళ.
అయినప్పటికీ కూడా పాత్ర ఏం మర్చిపోలేదు. మా పాత్ర గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంటుంది. దాంట్లో ఏం తేడా ఉండదని కూడా స్పష్టంగా ప్రకటించదలిచిన, అవసరాన్ని బట్టి మార్చుకునేటువంటి అలవాటు నాకు లేదు. అట్లా ఉండదని కూడా చెప్పదలిచింది. మీరేమో మాట్లాడే స్వేచ్ఛ ఉందంటున్నారు. పోలీసులు వికారాబాద్లో టెంట్లు ఇవ్వద్దని చెప్పేసి నిర్బంధం చేస్తున్నారు. ఉంటుంది ఇక యుద్ధంలో దిగినప్పుడు ఉండే ఘర్షణ ఉంటుంది. కానీ ఏదున్నా కానీ గవర్నమెంట్ మీరు ఎట్లా చేస్తారని పోయి మంత్రులతో కూడా డైరెక్ట్ కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది, వెసులుబాటు ఉంటుంది. పోయినసారి చర్చలు జరపమని చెప్పడానికే కోర్టు దాకా పోవాల్సి వచ్చింది కదా. తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే సమ్మె దాకా రాకుండా ఆపటమే ప్రభుత్వం బాధ్యతగా ఉండే. ఆ బాధ్యతను నిర్వర్తించలేకపోయినని నేను కూడా అనుకుంటున్నా. ఇప్పటికైనా చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా చెప్పండి, 90% ఆల్రెడీ విలీనంకి సంబంధించి ప్రక్రియ పూర్తయింది. కేవలం 10% ప్రక్రియ ఉందని చెప్పేసి జేఏసీ నాయకులు చెప్తారు. ఏంటి మరి 10% ప్రక్రియ పూర్తి చేసి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి ప్రభుత్వం కొన్ని అడ్డంకులు ఏంటి అసలు? ఇలా మాట్లాడుకుంటున్నారు కదా, వాళ్ళు మాట్లాడుకొని అన్నింటికి పరిష్కారం దేవుళ్ళు ఆడతారని అనుకుంటున్నాను నేను. లేనప్పుడు మాట్లాడదాం. మళ్ళీ ఇప్పుడే అన్ని మనం మాట్లాడటం, వ్యాఖ్యానించటం కూడా సమంజసం కాదు. ఖచ్చితంగా ఏదైతే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు తన సంపూర్ణ మద్దతు ఉంటుంది. గత ప్రభుత్వంలో కనీసం చెప్పడానికి ఆ స్కోప్ లేదు, బట్ ఈ ప్రభుత్వంలో కనీసం మాట్లాడడానికి ఉంది. ఓ పక్కన పోలీసుల నిర్బంధం ఉన్నప్పటికీ మంత్రుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే స్వేచ్ఛ ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కోదండరాం ఎప్పుడు మారిపోలేదు, అప్పుడు ఇప్పుడు ఏ ప్రభుత్వం మీదనైనా కొట్లాడతాడో అవసరమైతే అని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్, సురేష్ తెలుగుల కోసం జూబ్లీ బస్ స్టాండ్ నుంచి.